ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన శ్రీ గురు టీవీ ఆలయ దర్శినికి స్వాగతం, సుస్వాగతం. మనం ఈరోజు తిరుపతి దగ్గరలో తనపల్లి వద్ద పద్మగిరి కొండపైనున్న శ్రీ బాల దండాయుధపాణి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం విశేషాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో మార్గాన్ని చెప్పుకుందాం. అందరికీ తెలిసిన తిరుపతి బస్టాండ్ నుంచి బయలుదేరి మామిడికాయల మార్కెట్ మీదుగా నేషనల్ హైవే క్రాస్ చేసి తాజ్ హోటల్ మీదుగా వెళ్తే తనపల్లి గ్రామం వస్తుంది. తర్వాత టెంపుల్ ఆర్చ్ వస్తుంది. ఆర్చ్ నుంచి పైకి వెళ్తే మనం శ్రీ బాల దండాయుధపాణి సుబ్రహ్మణ్య స్వామి గుడిని చేరుకోవచ్చు. ఇది తిరుపతికి సుమారు 5 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఆలయ విశేషాలు, దాని విశిష్టత గురించి చెప్పుకుందాం. ఈ ఆలయాన్ని 1979లో నిర్మించి స్వామిని తమిళనాడులోని నాగర్కోయిల్ నుంచి తీసుకుని వచ్చి ప్రాణప్రతిష్ఠ చేశారు. 2014న పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి రోడ్డు, ఇతర సౌకర్యాలు కల్పించారు. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4:30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శించుకోవచ్చు. మంగళవారం మాత్రం ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8:30 వరకు దర్శనం ఉంటుంది. మంగళవారం అభిషేకం, విశేష అలంకరణ చేస్తారు. ఆడి కృత్తిక రోజు అంటే ఆషాఢ మాసంలో వచ్చే కృత్తికా నక్షత్రం రోజు, చిత్ర పౌర్ణమి అంటే చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి రోజు విశేష పూజలు ఉంటాయి. ఏ సుబ్రహ్మణ్య క్షేత్రంలోనైనా స్వామి పద్మపీఠంపై ఉంటారు. ఇక్కడ మాత్రం యంత్రపీఠంపై కొలువై ఉంటారు. ఈ ఆలయ పరిసర ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంటుంది. వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఆడి కృత్తిక, చైత్ర పౌర్ణమి రోజు మాత్రమే కాకుండా స్కంద షష్ఠి రోజు అంటే దీపావళి మరుసటి రోజు, ఈ 3 రోజులు వేలాది మంది భక్తజన సందోహంతో హరోంహర హరోంహర అంటూ ఈ ప్రాంతం మార్మోగిపోతుంది. ఈ ఆలయ దర్శనం వలన సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహం, మానసికంగా బాధపడుతున్న వారికి మానసిక ప్రశాంతత, కుజదోషం ఉన్న వారికి దోష నివారణ జరుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. కోరిన వారికి కొంగు బంగారమై మన శ్రీ బాల దండాయుధపాణి సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుని రూపంలో ఇక్కడ వెలిసినారు. ఇప్పుడు మనం ఈ గుడి యొక్క పరిసర ప్రాంతం ఎలా ఉంటుందో చూద్దాం.
ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ నొక్కితే ఏ చిన్న వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ నొక్కితే ఏ చిన్న వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.